హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. వాళ్ళల్లో ఒకడు అన్నాడు, మనుషుడు నువ్వు పాపాలు క్షమించడానికి నీకెవడిచ్చాడు అధికారం అని అంటే ప్రభు ఒకే మాట అన్నాడు, పాపము క్షమిస్తున్నాను అని చెప్పటం కాదండి, ఆ పాప ఫలితము నుండి ఒక మనిషిని విడిపించడం ముఖ్యం. ఆ అధికారము యేసు ప్రభువుకు మాత్రమే ఉంది. నువ్వు నేను కూడా ఎవడైనా కూడా క్షమించామని చెప్పొచ్చు, కానీ ఇంకొకటి పాపాలను తీసివేయటానికి పాప పరిహారం చెల్లించాలి, ఆ రుణం చెల్లించాలి. అది యేసు ప్రభు చెల్లించాడు. మీ జీవితాల్లో సిలువను ధ్యానిస్తుంటే సిలువకు దగ్గరికి వెళ్ళేవాడు పాపానికి దూరం అవుతాడండి. యేసుక్రీస్తు ప్రేమను అనుభవించేవాడు లోక ప్రేమలకు దూరం అవుతాడు. లోక ప్రేమలు చప్పకొట్టాయి. ఆస్తులు సంపాదించుకుందాం, డబ్బులు సంపాదించుకుందాం, ఈ లోకంలో ఏదో సాధిద్దాం, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందాం, అనుభవిద్దాము, తిందాము, తాగుదాము, గురితో బతుకుతున్నాడు మనుషుడు. కానీ దేవునిచ్చేటువంటి నిత్యమైన దీవెనలు, సంపూర్ణమైన ఆశీర్వాదాలు పట్టుకోగలుగుతాం. యేసు ప్రభు ఒక్కడేనండి. ఎందుకు యేసు ప్రభు మాత్రమే పాపాలు క్షమించగలడు? ఎందుకు యేసు ప్రభు మాత్రమే దేవుడు? ఎప్పుడు చూసినా మా దేవుడు గొప్పడు అంటారేంటి అని కొంతమంది అంటుంటారు. చెప్పండి, చరిత్రలో ఇంకెవరైనా చేయని నేరం కొరకు సిలువలో మరణించిన క్రీస్తును పోలిన దేవుడు ఉన్నాడా? ఈయన యందు ఏ దోషము లేదని పిలాతు చెప్పాడు. ఆయన నోట కపటం లేదు, ఆయన ఎవరికి కీడు చేయలేదు, చేతులు లేని తోళ్ళకి చేతులు ఇచ్చాడే కానీ చేతులు ఎరగొట్టలేదు, ఆయన దూషించిన వాళ్ళని సహించాడే కానీ తిరిగి దూషించలేదు, ఆయన అన్యాయాన్ని భరించాడే కానీ ఎవరికి అన్యాయం చేయలేదు, ఆయన కామ క్రోధ లోభ మత మత్సరాల్లో చోటు ఇవ్వలేదు, పరిశుద్ధుడిగా జీవించాడు. ఆయన ఘోరాతి ఘోరమైన నీచాతి నీచమైన ఒక దోషికి, ఒక నేరస్తుడికి ఇచ్చే శిలువ శిక్షను వారికి వేశారు. ఎందుకు? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు. మన దోషములు ఆయన మీద ఆయన భరించాడు, మన వ్యసనాలు ఆయన భరించాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగినట్లుగా, రక్షణ కలిగినట్లుగా, మన పాపములు క్షమించబడినట్లుగా, సంఘము ముడతైన మత్సైన లేకున్నట్లు నిర్దోషము నిష్కలంకమైనదిగా ఉండాలని క్రీస్తు తన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు. యేసుక్రీస్తు రక్తములో నీకు స్వస్థత ఉంది, యేసుక్రీస్తు రక్తములో నీకు విడుదల ఉన్నది, యేసుక్రీస్తు నామములో నీకు పాప క్షమాపణ ఉన్నది. నీ పాపములు ఒప్పుకున్న మరుక్షణంలో నీ మీద పాపానికి అధికారం లేదు, సాతానికి అధికారం లేదండి. నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ రోగానికి కారణమైన పాపములు క్షమించబడి ఉన్నవి. నోటి మాటలతో చెప్తాం కాదయ్యా, నాకు అధికారం ఉంది చూడమని ప్రభు చెప్పాడు. అయితే 10వ వచనం చూడండి చివరిగా, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గల వాడిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే, ఎప్పుడండి? తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారి అందరి ఎదుట నడిచిపోయెను. మోసుకొచ్చారు నలుగురు మోసుకొని తీసుకొచ్చారు. వెళ్ళేటప్పుడు వాడంతట లేచి వాడు వెళ్ళిపోయాడు. అంతవరకు దేని మీద వాడు ఆధారపడ్డాడో ఆ పడకను ఎత్తుకెళ్ళిపోయాడు అంతే. ఏంటంటే ఈ రోజున నీ జీవితంలో అలాంటి అద్భుతం చేయాలని ఈ ఆవరణలోనికి వచ్చిన వారిని పట్ల దేవుడు అడుగుతున్నాడు. మనకు శారీరక సంబంధమైన పక్షవాతం లేవు, కానీ ఆధ్యాత్మికంగా మనం అవిటివారిగా ఉన్నాం, బలహీనులుగా ఉన్నాం, ప్రార్థించలేని వారిగా ఉన్నాం, హృదయ శుద్ధిని కాపాడుకోలేని వారిగా ఉన్నాం, కోపాన్ని అదుపులో పెట్టుకోలేని వారిగా ఉన్నాం, నోటిని అదుపులో పెట్టుకోలేని వారిగా ఉన్నాం, మన చూపులు సరిగా పెట్టుకోలేని వారిగా ఉన్నాం, పాపాన్ని ప్రేమించే కన్నులు గల వారిగా ఉన్నాం. ఏ బలహీనత ఉందో అదొక బలహీనత, అదొక ఆధ్యాత్మికమైన రోగం, పాప రోగం. అది అన్ని రోగాల కంటే మించిన భయంకరమైన రోగం. హృదయం అన్నిటికంటే ఘోరమైనది. అది భయంకరమైన వ్యాధి కలదని దేవుని వాక్యం చెప్తుందండి.
ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం మనకుంది. ఆ హృదయాన్ని అందుకే ప్రభు అడుగుతున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకి, నీ పాపాలు క్షమిస్తాను, నీకు నూతన హృదయము నూతన స్వభావాన్ని ఇస్తాను. నువ్వు గతంలో ప్రేమించిన పాపాన్ని ప్రేమించకుండా ప్రభువును ప్రేమించే జీవితాన్ని నీకు ఇస్తానంటున్నాడు. ఎప్పుడైతే ప్రభు మన జీవితాల్లోకి వస్తాడో మన జీవితంలో దీవెన ఉంటుందండి. శాపము నుండి విడిపించబడతాం, మన రోగాల నుంచి స్వస్థపరచబడతాం, మనం చేయనిదంతా సఫలమవుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వద్దయ్యా ఈ నిర్జీవమైన జీవితాలు మాకొద్దయ్యా, ఈ పడకల మీద పడుండే జీవితాలు మాకొద్దయ్యా, ఇతరుల మీద ఆధారపడే జీవితాలు మాకొద్దయ్యా, ఇతరులకు భారభరితమైన బతుకులు మాకొద్దు నాయనా. మా బతుకును మేము బతుకుటకు మా దేవుడు మాకు తోడున్నాడు, మా దేవుడు మమ్మల్ని దీవించాడు, మేమే 10 మందికి దీవెనకరంగా ఉంటామని నీ సాక్షులుగా బ్రతికే జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయము నాయనా. ఈ రాత్రి ఎవరైనా ఇంకా నువ్వు ఇక్కడ శాపగ్రస్తులుగా ఉంటే నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి శాపమును కొట్టివేస్తున్నాము తండ్రి. ప్రతి రోగమును యేసుక్రీస్తు నామములో స్వస్థపరుచున్నాము నాయన. ఆనాడు నేను శిష్యులను పిలిచి నానా విధములైన రోగములను స్వస్థపరచుటకు, దెయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారం ఇచ్చున్నావు. ఈ ఆవరణలో కూడి ఉన్నటువంటి ఈ మాటలు వింటున్నటువంటి ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు ఎవరెవరు ఎక్కడెక్కడున్నా, ఏనాటి ఎటువంటి అనారోగ్యములతో వేదనలతో బాధపడుతున్నా, దురాత్మల చేత పీడించబడుతున్నా, నీవిచ్చిన అధికారమును బట్టి ఆనాడు కలువరి సెలవులో నీవు చేసిన యాగమును బట్టి నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. అపవిత్రాత్మ ఇతడులో నుండి పొమ్ము, మరెన్నడూ ఇతరులోనికి రాకమని నీవు గద్దించినట్లుగా విడిపించబడిన మేము మరి ఎన్నడూ వాటికి బానిసలము కాకుండా నీవిచ్చు నిరంతరమైన శాశ్వతమైన దీవెనలతో వెళ్ళటకు సహాయము చేయము. నిత్య నరకానికి పోవలసిన వారు పరలోక రాజ్య వారసులైనట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలను కొనసాగించుము తండ్రి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును, లైవ్లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.